4 ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 30,131 కోట్లు 91,761 ఉద్యోగాలు. శ్రీ సత్యసాయి 26,918 కోట్లు 25,680. శ్రీకాకుళం బిగ్ బ్రేక్ అగైన్ 6,611 కోట్లు 36,381 ఉద్యోగాలు. తిరుపతి 1,03,557 కోట్ల పెట్టుబడి, దగ్గర 1,94,043 మందికి ఉద్యోగాలు. విశాఖపట్నం 2,24,934 కోట్ల పెట్టుబడులు, 3,51,080 మందికి ఉద్యోగాలు. విజయనగరం 29,662, 61,353. వెస్ట్ గోదావరి 449 కోట్లు 2,500 మందికి ఉద్యోగాలు. ఇది గత చరిత్ర. ప్రాస్పరస్ జిల్లాస్ అన్నీ కూడా ఇప్పుడు డెవలప్మెంట్ నోచుకోవడం లేదు. నీళ్లు ఉన్నాయి, నీళ్లు తాగుతున్నారు, పంటలు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. డెవలప్మెంట్ మీరు పట్టించుకోవడం లేదు. యూ హ్యావ్ టు చేంజ్ ది మైండ్ సెట్. అదే మరి ఇక్కడ వచ్చే కొందికి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు కలెక్టర్స్ అంతా ఇది ఒక ఉపన్యాసంగా అనేసి వెళ్ళిపోతున్నారు. అదేదో యువరాజు ప్రాజెక్ట్ మారిగా. యువరాజు ప్రాజెక్ట్ కాదు. ఓనర్షిప్ కలెక్టర్స్, ప్లానింగ్ బోర్డ్ మినిస్టర్స్, అక్కడుండే ఎమ్మెల్యేస్ తీసుకోవాలి. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ క్రియేట్ చేసి పేదరికాన్ని నిర్మూలిస్తాం, జీవన ప్రమాణాలు పెంచుతామంటే ఇండస్ట్రీ లేకపోతే ఏ విధంగా చేస్తారు? ఇండస్ట్రీ సర్వీసెస్, దీనికి పెట్టుబడులు రావాలి. ఇక్కడ కావాల్సింది మీ ఓరియంటేషన్ మారాలి. ఓరియంటేషన్ మారి మీకు నిర్ణయం నేను చూశాను. విజయనగరం స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడానికి ఫ్రమ్ అగ్రికల్చర్ హార్టికల్చర్కి వెళ్ళారు, ప్రయత్నం చేశారు. ఇంకా పూర్తిగా పోయారని నేను చెప్పను. దట్ ఈస్ ఎ గుడ్ ఛాంపియన్ ఫార్మర్ కింద. ఇప్పుడు మీరందరూ నేచురల్ అడ్వాంటేజ్ విశాఖపట్నానికి వస్తుంది, తిరుపతికి వస్తుంది, పోర్ట్ నుండి ఇక్కడికి వస్తుంది, విజయవాడకు కొద్దిగా వస్తుంది, అమరావతికి. నౌ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ, ఎంతమంది మీరు ఎస్ఐపిబి మీటింగ్లు మీ జిల్లాలో పెడుతున్నారు? డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ డిఐపిబి పెట్టిన తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది? రెండోది, ఎంత మీరు ఇది కూడా రేపటి నుంచి మీరు నాకు వర్కౌట్ చేయాల్సింది జిల్లా వారీగా ఇన్వెస్ట్మెంట్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వేర్ డిస్ట్రిక్ట్ యూ ప్రిపేర్. అప్పుడు ఆ జిల్లా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కడున్నారో ఒకసారి అనలైజ్ చేసి వాళ్ళకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడం మొదలు పెడితే అప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. రెండోది, మీకు కొన్ని జిల్లాల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ లాజిస్టిక్స్, బికాస్ ఆఫ్ హిస్టారికల్ రీజన్స్. కొన్ని జిల్లాల్లో అలాంటి అడ్వాంటేజెస్ లేవు. అక్కడ మీరు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. హౌ టు క్రియేట్? వన్ ఈజ్ అగ్రికల్చర్ స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేయడం. నెంబర్ 2, ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్. బోత్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ బోత్ విల్ గో టుగెదర్. దీనికి మీకు కావాల్సింది ప్రోయాక్టివ్నెస్. వన్స్ మీరు ప్రోయాక్టివ్గా ఉండి కాంపిటేటివ్ స్పిరిట్ కానీ బిల్డప్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొన్నటి వరకు 1924 ఆంధ్రప్రదేశ్కి ఎవరు రావని చెప్పి వెళ్ళిపోయారు. అదే సమయంలో కొన్ని ఇక్కడ పేట్రియాటిక్గా వచ్చి నేను ఈ రాష్ట్రంలో పుట్టాను, ఇక్కడే ఇండస్ట్రీ పెట్టాలని తిరుపతిలో ఇండస్ట్రీ పెడితే కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టారు అమర్రాజు. వాళ్ళు భయపడిపోయి పారిపోయారు. మేము తప్పు చేసాం, హిస్టారికల్ మిస్టేక్ చేసాం, మేము రిస్క్ మిటిగేషన్ పెట్టుకోకుండా తిరుపతిలోనే పెట్టాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మేమందరం ట్రబుల్లో పడ్డామని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. దిస్ ఈజ్ వేర్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్. పోటీ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పని లేదు. ఈరోజు మీ అందరికీ గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ 95లో బిల్డప్ చేసినప్పుడు బెంగళూరు కాంపిటీషన్గా చేసి ఎవరు నమ్మలేదు. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం
బెటర్ దెన్ బెంగళూరు తయారైంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా దేశంలో వచ్చే జీసీసీలో గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్లో హైయెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. వాట్ ఈస్ ది రీజన్? మోస్ట్ లివబుల్ సిటీ అండ్ నాలెడ్జ్ ఎకానమీ. రిసోర్సెస్ ఉన్నాయి, లివబిలిటీ ఉంది. ఇంక తర్వాత వచ్చిన వాళ్ళు మార్కెట్ చేశారా లేదా అది వేరే విషయం. కానీ ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఆ ఎకో సిస్టమ్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు నేను ఆలోచించేది స్టేట్ మొత్తం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. నాకు ఒకప్పుడు అందరూ హైదరాబాద్ని డెవలప్ చేసావు కాబట్టి ఎన్ని జరిగాయని కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు. కానీ ముందు ఒక ప్లేస్ని డెవలప్ చేసి అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. దట్ ఈస్ హౌ హైదరాబాద్ వాజ్ డెవలప్ విత్ ప్యాషన్. ఇప్పుడు మీలో నేను దీనికి ఏంటంటే ఈ స్టేట్కి ఒక పెక్యులర్ ట్రెండ్, ఆ రోజు ఉండే ఎకానమీ, ఆ రోజు ఉండే ప్రాబ్లమ్స్, ఈ రోజు ఉండే డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అండ్ ఆల్సో కోస్టల్ అడ్వాంటేజ్. 1000 కిలోమీటర్స్ సీ కోస్ట్ ఉండే రాష్ట్రం ఈస్ట్ కోస్ట్లో ఏది లేదు. రెండోది డైనమిక్ పీపుల్. అగ్రికల్చర్ ఇస్ వెరీ సాలిడ్ బేస్, వాటర్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ అందరినీ రీఓరియంట్ చేయడం కోసం నేను మాట్లాడుతున్నా. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ మనం నిన్న మాట్లాడాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆల్ కలెక్టర్స్ హెస్ టు ఫోకస్. మీకు ఇండస్ట్రీ రాకపోతే టూరిజం ప్రమోట్ చేయాలి, ఆర్ ఐటీ ప్రమోట్ చేయాలి. అప్పుడు ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరి ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయాలి. అన్ని జిల్లాల్లో మీకు అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కాకుండా అన్ని జిల్లాల్లో మార్కెట్ ఉంది. ఇప్పుడు డాక్రా ఉమెన్ ఉంది, అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వై కాంట్ యు గో మైక్రో ఎంటర్ప్రైజెస్? ఆ కల్చర్ ఒకరోజు కాదు. నేను నిన్న కూడా చెప్పాను కొన్ని, ఇస్టోపియా లేకపోతే ఇజ్రాయెల్, స్టార్టప్ కల్చర్, ఆంటర్ప్రెన్యూర్ కల్చర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వద్ద ఎప్పుడు pre-95 ఆంధ్రప్రదేశ్ వాజ్ అగ్రికల్చర్ స్టేట్, అగ్రేరియన్ స్టేట్. 95లో I took all entrepreneurs all over the world, prospective entrepreneurs, construction companies. Then everybody generated interest. ఇక్కడ పాలసీ మేకర్స్గా మనం ఉన్నప్పుడు, కలెక్టర్స్గా మీరు కానీ ఇక్కడ ఈ సైడ్ ఉండే మినిస్టర్స్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోయాక్టివ్. ఏదో ప్రతి ఒక్కరు నేను కలెక్టర్గా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా దగ్గర రావాలి, బయట వెయిట్ చేయాలి, నాకు టైం వచ్చినప్పుడు నేను చూస్తాను, ఈ యాటిట్యూడ్ పోవాలి. యు ఆర్ ప్రమోటింగ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక 2 రోజులు వస్తారు, నేను చెప్తాను. ఐఎస్బి ఒక కేస్ స్టడీ మీరు చదవండి పోయేసరి, అక్కడ ముందు పెడతారు వాళ్ళు.